తలలో వంచండి. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్నటువంటి మా ప్రభా, ప్రియ పరలోకమందున్నటువంటి మా తండ్రి, నాయన ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి, నా ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ, ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే స్తుతి, ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి, నా రక్షణ శృంగమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం, రక్షణ కర్త అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం, ఆత్మ చొక్కాని మీకే స్తుతి, నా ప్రాణం ప్రియుడా మీకే స్తోత్రం, ఆత్మ పెండ్లి కుమారుడా మీకే మహిమ, మహోన్నతుడా మీకే స్తుతి, లోయలో పుట్టు పద్మమా మీకే స్తోత్రం, సారోని పొలంలో పూయి పుష్పమా మీకే మహిమ, కర్పూర పూగుత్తులతో సమానుడా మీకే స్తుతి, నా కీడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం, నన్ను రక్షించువాడా నీకే మహిమ, నిష్కల్మషమడగు దేవా మీకే స్తోత్రం, నిర్దోషగు దేవా మీకే స్తోత్రం, యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడో మీకే మహిమ, దేవుడు నమ్మదగినవాడు మీకే స్తుతి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడో తండ్రి నీకే స్తోత్రం, యెహోవా మన శాసనకర్త మీకే మహిమ, గోపరసవంత సువాసన గలవాడా మీకే మహిమ, అతి కాంక్షణీయుడు మా తండ్రి మీకే స్తోత్రం, 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చును నన్మ మీకే స్తుతి, అతని నోరు అతి మధురము మీకే మహిమ, నా ప్రియ ధవలవర్ణుడా రత్నవర్ణుడా మీకే స్తుతి, ప్రకాశమైనటువంటి వేకుచుక్క మీకే స్తుతి, జల్దార వృక్షమా మీకే మహిమ, నా ప్రియుడు ఇర్రువలే ఉన్నాడు లేడువలే ఉన్నాడు మీకే మహిమ, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారు మేము పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా మీతో సమాధానపరచుకున్నాను నాయన, మాకు ఒక ఆత్మ సంబంధమైన నూతన జన్మను దయచేశారు తండ్రి, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన్ని పడింది మొదలుకున్నాయినా ఇప్పటి వరకు మాట వలన నాలుక వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలు పాపం చేసి ఉన్నాం తండ్రి, మా పాపాలన్నీ తండ్రి ఇదిగోనైనా మీ మేకా గ్రంథము 7:19 వ్రాయించిన ప్రకారము తండ్రి, యెషయా గ్రంథము 44:22 వ్రాయించిన ప్రకారము తండ్రి మా పాపములన్నీ మీరు నాయన పరిహరించి ఉన్నారు నాయన, ఇదిగో తండ్రి మా పాపం అంతా కప్పివేసి ఉన్నారు నాయన, ఇదిగో నాయన మా పాపం అంతా సముద్ర అగాధ జలంలో విసిరివేశారు, మీ వీపు వెనక తట్టుకు విసిరివేశారని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రపంచంలోనే మీ బిడ్డలమైనట్టు మేమందరము తోడ తండ్రి ఇదిగో తండ్రి అధిక నిద్రలో నాయన వండుకుంటున్నట్లు నాయన అధికముగా నిద్రించకుండానట్లు సహాయం చేయండి నాయన ఈ ఉదయకాల సమయంలో వేకువజామునే లేచి ప్రార్థించుటకు మాకు నేర్పండి అయినా మా కుటుంబాలతో పాటు తండ్రి మీ ఉదయకాల సమయంలో తండ్రి లేచి తండ్రి ఇదిగోనైనా మేము ప్రార్థించినట్లు తండ్రి మాకు అందరికీ ప్రార్థనా శక్తిని ప్రార్థనా జ్ఞానమును ప్రార్థనా వివేకమును మాకు దయచేయండి ఆయన. నిజమే తండ్రి మత్తయి సువార్త 13:25 మీరు రాయించారు కదా, మనుషులు నిద్రించుచుండగా తన శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయినని. నిజమే నాయన మేము ఏ విధముగా వినుచున్నామో ఇవన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తండ్రి ఇగోనైనా శత్రువుడు ఇగోనైనా గోధుమల మధ్య కానీ గురుగులు విత్తిపోవడం అవకాశం ఉంది కాబట్టి తండ్రి వేకోజాముని లేచి తండ్రి మేము ప్రార్థించుటకు తండ్రి మాకు సమయాన్ని తగిన బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించండి నాయన. ఇలాగే తండ్రి మత్తయి 26:41 తండ్రి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి మేము నిద్ర మేము అధికముగా నిద్రించిన ఎడల శోధనలో పడదు మేము నాయన ఇదిగో తండ్రి మేము నా నిద్రను విడిచిపెట్టి తండ్రి మేము ఉదయ కాల సమయంలో తండ్రి మిమ్మల్ని ప్రార్థించినట్లు తండ్రి మాకు ఆత్మశక్తిని జ్ఞానాన్ని దయచేయండి అయినా విమోచన దయచేయండి. సంఘంలో ప్రతి బిడ్డలకి తండ్రి ఇగో న్యాయాధిపతి 16:19 సంసోను ఇదిగో తండ్రి ఆమె తన ఒడులో తన తొడ మీద అతని నిద్రపుచ్చి అతను బాధించటం మొదలుపెట్టాను. సంసోను నిద్రపోయి అపజయం పాలయ్యాడు ఇగో న్యాయాధిపతులు 16:19 మీరు రాయించారు. ఇగో దెలీలా మాయలో పడిపోయి తండ్రి సంసోను నిద్రమత్తులో పడి తండ్రి అపజయం పాలయ్యాడు శత్రువులకు అప్పజంపగడ్డబడ్డాడు తండ్రి ఇదిగో తండ్రి మేము ఒకవేళ నిద్రమత్తులో ఉంటే శత్రువు మమ్మల్ని వలలు వేసి లాగివేస్తాడేమో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇగో సామెతల గ్రంథం 23:21 మీరు రాయించారు కదా, నిద్రమత్తులు చింపిరి గుడ్డలు ధరించుకున్నట్టు కారణమగునని తండ్రి మేము నిద్రమత్తుతో వండుకున్నట్లు సహాయం చేయండి యోనా 1:6 తండ్రి అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదుకు వచ్చి ఓయి నిద్రపోతా ఇంకేమి వచ్చినది లేచి దేవునికి ప్రార్థించి
కనికరించు, మనము చావకుండునట్లు ఆ దేవుడు మన ఎందుకు కనికరించేమో అని తండ్రి. నిజమే తండ్రి, అన్యుడు ఒక ప్రవక్తను హెచ్చరించవలసిన పరిస్థితి ఆనాడు యోనా విషయంలో జరిగిందనైనా. అయినా మేము అలా ఉండకుండా తండ్రి మీరు శక్తిని ఇవ్వండి, నాయన మీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి, ప్రార్థనా శక్తిని దయచండి, వివేకము కలిగి ప్రార్థించినట్లు మా మమ్మల్ని నాయన మమ్మల్ని ఆయుత్తపరచమని అడుగుచున్నాం తండ్రి. నిజమేనైనా సామెతల కింద 23 తండ్రి, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువమని సెలవిస్తున్నారు నాయన. నిజమే తండ్రి, ఆత్మీయ దరిద్రత మాకు వస్తుందేమో తండ్రి. నాయన మేము నిద్ర మీద ఆసక్తి ఉండకుండానట్లు నాయన పరలోకమందు నాయన పరలోకపు కనాన దేశానికి రావడానికి కావలసినటువంటి నాయన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని కలిగి ఉండి మేము నిబ్బరమైన బుద్ధి గల వారు మేము మెలకోకుండా ప్రార్థన చేసినట్లు సంఘంలో ఉన్న ప్రతి వారిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఏ బిడ్డ అవసరాల కొద్దీ, సమస్యల కొద్దీ మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నదో ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని కుటుంబ ప్రార్థనలు చేసినట్లు తండ్రి, మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి, భార్య బిడ్డలు అందరము కలిపి తండ్రి మీ సన్నిధిలో పరలోకపు కనాన దేశానికి మేము మా కుటుంబాలతో పాటు వచ్చినట్లు మమ్మల్ని అందరినీ మీ దయారెక్కల చాటున భద్రపరచండి మరి ముఖ్యంగా బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని రోగంతో బాధపడుతున్నటువంటి వారిని, అనారోగ్యంతో బాధపడుతూ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి, ఏ సమస్యల కొద్ది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో ఇక నేను కాల సమయంలో తండ్రి జ్ఞాపకం చేసుకుని స్వస్థత ఇచ్చామని వేడుకుంటున్నాను మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి వారి పని పట్లలో తోడండి. సాయంకాలం వారి గృహాలకి తండ్రి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్నే కానీ తండ్రి మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున భద్రపరచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవనకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి పిల్లలు లేని దంపతులను కూడా తండ్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి పిల్లల వారికి బహుమానాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను వారి గర్భాలు తెరమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఈరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించండి ఆశీర్వదించండి తండ్రి. మరొక నూతన సంవత్సరం తండ్రి ఆ బిడ్డలకు మీరు దయచేసినందుకే మీకు మీ దయారెక్కల చాటున వారిని భద్రపరిచినందుకు తండ్రి, మీ కృపా కాపుదల మీరు అనుగ్రహిస్తున్నందుకు మీ సన్నిధిలో వారిని దీవించి ఆశీర్వదించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. విధవరాండ్రుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను వారి పక్షాన వాద్యమాడే సర్వలోక న్యాయాధిపతి నీవే గనక తండ్రి వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలని కూడా, సామాన్య ప్రజలని, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను మరి ముఖ్యంగా డాక్టర్స్ని, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, పోలీస్ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు, అధికారులు తండ్రి వ్యవసాయదారులు కుటీర పరిశ్రమ చేసుకున్నటువంటి వారి ప్రతి బీద వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రక్షణ దయచేయండి వారి నిమిత్తమే కదా తండ్రి మీరు ఎంతగానో దీర్ఘశాంతం గలవారే వేచి ఉన్నారు కదా తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, మా దేశంలో దీవించండి, ఆశీర్వదించండి. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు, సోషల్ మీడియాలను ఎన్నో మాటలు ఆడుచున్నటువంటి బిడ్డలని తండ్రి సువార్త మేము ప్రకటన చేయడానికి వెళ్ళిచుండగా తండ్రి మా మీద కుట్టుటకు, తిరగబడుటకు చేస్తున్నటువంటి బిడ్డలను వారు ఎరుగు చేసిన పాపములు మన్నించండి తండ్రి. వారికి సువార్త ప్రకాశం వారి హృదయాలు వెలుగొందున్నట్లు తండ్రి వారి మనసులు తెరవండి బండాలంటే రాతి హృదయాలు తీసివేయండి, మెత్తని మాంస హృదయాలు అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాను మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, ఉద్యోగస్తులని కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని కానీ, చదువుకోవడానికి వెళ్ళినటువంటి అమెరికా లాంటి దేశాలలో, ఎన్నో దేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థుల్ని కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే రక్షణ వారికి అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. పెళ్లిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఏకాంగులను సంసారాలుగా చేయబడవు నీవే గనక తండ్రి. ఇక మీ సన్నిధిలో వారిని మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకున్న ఇక తండ్రి మీ వాక్యం ముందు వారిని బలవంతులుగా చేసి తండ్రి బలవంతుల చేతిలో బాణుల వంటిగా ఉండినట్లు తండ్రి మీ అంబుల బదులు వారు చేరినట్లుగా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఒకరేళ్ళు ఒకరు శరీర సుఖము కొరకు మాత్రమే కాకుండా తండ్రి మీ పని విషయంలో ఒకటే మాటగా, ఒకటే బాటగా తండ్రి ఆ దంపతులు ఉండి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించి తండ్రి
నాయన వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని వారు నాయన గ్రహించినట్లు వారి యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జతపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన శోధనలో పడిపోకుండా ఉన్నట్లు నాయన శోధన జయించుటకు శోధన తప్పించుకోవడానికి నాయన సహాయం దయచండి నాయన. ఇక నాయన మా దేశంలోనైనా కానీ ప్రపంచంలో ఉన్నటువంటి నాయన మీ రక్షణ సువార్తను ప్రకటించినటువంటి వారు సేవకులైనటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన ఎందరో కుటుంబీకులనైనా నాయన బీదవారైనటువంటి ఎందరో సువార్థికులను కుటుంబాలను తండ్రి వారి నాయన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని నాయన సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆ సేవకుల కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ తెచ్చానైనా సేవకుల కుటుంబాలను పోషించే దేవుడవు నాయన వారి అవసరాలు తీర్చండి అయినా వారి సమస్యలు తీర్చండి అయినా ఏ విధమైన అవమానములకు నాయన వారు పడి ఉన్నారో తండ్రి అక్కడే మీరు వారిని లేవనెత్తండి నాయన. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి, మీ దయారకల చాటును భద్రపరచమని నాయన సేవకులను అందరినీ కూడా తండ్రి మీ చేతులకి సేవకుల కుటుంబాలను మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన కుటుంబాలలో నాయన ఏ విధమైన గలజడి అలిబిలి గలజడి లేకుండా సరే సాతానుని గద్దించమని తండ్రి మీ దయారకల చాటున నాయన మా కుటుంబాలను అన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరున్న లోకమైనటువంటి ఆ పరలోకపు కణానికి మేమందరము నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మశక్తి మాకు దయచేసి తండ్రి ప్రార్థనా శక్తిని మాకు దయచేసి నాయన నిద్రమొత్తుని మేము విడిచి మీ ప్రియకుమారుని పోలుకు చొప్పున మేము నడిచే రీతిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.